బహిరంగ సభలు మానుకోవటం బెటర్. ఎందుకంటే బయట కోడిగుడ్ల ప్రభావం చాలా ఎక్కువ ఉంది. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నేను మళ్ళీ చెప్తున్నాను, నోరు మూసుకోండి. ఇంకొకసారి పూజ్యులు మహనీయులు గరికిపాటి వారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రతి ఒక్క పేటిఎంస్ నోరు మూసుకోండి. అభ్యంతరకరంగా ఉంటే అభ్యంతరకరంగానే నార్మల్గా సరళమైన భాషలో మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాద దక్కదు. ఇది నా సైడ్ నుంచి నేను చేస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్. గరికిపాటి వారి కోసం ఎవరన్నా యుద్ధం చేయాలి అంటే దాంట్లో నేను కూడా ఉంటాను, నా గళం కూడా వినిపిస్తూనే ఉంటాను, మానను. ఏ రోజు కన్నా ఈ చిచ్చు ఆగుతుందని ఎదురు చూస్తున్నాను, ఆగట్లేదు. రోజు రోజుకి పెట్లేరిపోతున్నారు. ఖచ్చితంగా గరికిపాటి వారినంటే మా ఇంట్లో మనిషిని అన్నట్టుగానే ఫీల్ అవుతాం. మా అమ్మనో మా నాన్ననో అంటే ఎలా ఫీల్ అవుతామో ఇలాగే ఫీల్ అవుతాం. చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ ఆ రోజు సభలో గరికిపాటి వారు చేసిన ప్రసంగాల్లో సరళత్వాన్ని అర్థం చేసుకుని గుడ్డు కోసం కాదు, గాడిద గుడ్డు కోసం కాదు, చదువు కోసం విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలి అన్న థిన్ లైన్ని అర్థం చేసుకుంటారు. ఏమీ లేదు, పైశాచికంగా మోకదాడి చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే గోబ గుయ్యమంటుంది. జాగ్రత్త జాగ్రత్త. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని, అతని వైఖరిని ఎండేసిన గరికిపాటి వారిని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు రెచ్చగొడుతున్నారు. ఈరోజు ఎక్కడ ఆగట్లేదు దుమారం ఆయన పైన. దానికి పెట్టిన కొన్ని థంబ్నెయిల్స్ చదివి వినిపిస్తాను, చూడండి ఒక్కొక్కరు ఎలా మాట్లాడుతున్నారు. గుడ్డుతో నీ గుడ్డుని పగలగొట్టాలి. ఈజ్ ఇట్? ఇదా గరికిపాటి వారి మీద పెట్టే థంబ్నెయిల్? ఆయన ఎవరో తెలుసా? ఆయన ఆశీర్వచన విలువ తెలుసా? ఆయన వాక్చాతుర్యం విలువ తెలుసా? ఆయన హితో పలికే మాటల విలువ తెలుసా? ప్రవచనాల విలువ తెలుసా? అసలు గరికిపాటి వారి పేరుకున్న వాల్యూ తెలుసా? గరికిపాటిపై కేసు, గుడ్డు భాగవతం ఫుల్ స్టాప్. ఎవరు పెట్టారు కేసు? ఊహిస్తున్నావా? 2 వ్యూలు 3 వ్యూలు కాసపడి కేసు అని పెడతారా? అది కూడా మహనీయులు పూజ్యుల పైన. ఇదా ఈ దౌర్భాగ్యం తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో చేస్తుంది ఈరోజు? గబ్బుపాటి గుడ్డు ప్రవచనం. నమస్కారం. ఏ జన్మలో నేను చేసిన మహాపాపము ఈరోజు ఇలాంటి విచిత్రమైన థంబ్నెయిల్స్ వింటున్నాను నేను. గుడ్డ గాడిది గుడ్డ, కడుపులో ఆకలుంటే చదువు ఎలా ఎక్కుతుంది? మాకు తెలుసు అన్నం విలువ, మాకు తెలుసు మేము అన్నంని ఉప్పు కారం వేసుకుని తిన్నాం. మీరొక్కళ్ళే కాదండి చెప్పేవాళ్ళందరూ. గడిచిన దశాబ్దాలుగా చాలామంది కష్టాలు పడే పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన గుడ్డు గురించి అంత ప్రస్తావించలేదు, అన్నం గురించి అంత ప్రస్తావించలేదు. ఇదే ముందు ఎజెండాగా పెట్టుకుని వెళ్ళటం తప్పు అన్నారు. ఈరోజు మళ్ళీ లేటెస్ట్గా కామేశ్వరి, ఆవిడ పూర్తి పేరు కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇట్ ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్. యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేస్తున్నా, ఆవిడ వీడియో కంటెంట్ ఏంటో కూడా నేను చూడడం నాకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం లేదు. గరికిపాటి వారు ఆవిడ పిల్లల్ని పెంచుతున్నారంటేనే ఆ మహనీయులు పూజ్యుల గురించి ఆయన పాదాలు తీసుకెళ్ళి తలపైన పెట్టుకోవాలి. కామేశ్వరి గారు చూసే ఆన్ లుక్కర్స్ ప్రపంచంలో అందరికి ఇదే అనిపిస్తుంది. ముందు గరికిపాటి వారి భార్య గారికి నిజంగా పాదాభివందనం చేయాలి. మనది కాందేది పెంచం పట్టించుకోం, కానీ తనకు పుట్టని పిల్లల్ని కూడా అంత బాగా చూసుకుంటున్న మహనీయురాలకి నమస్కారం. నిజంగా గరికిపాటి వారు క్షమించండి. ఇంతమంది మీ పైన ఇన్ని దాడులు చేస్తుంటే మౌనంగా సహిస్తున్నారు చూడండి, అది కేవలం మీకే సాటి. కామేశ్వరి చేసిన వీడియో ఎవరో రెచ్చగొడితే చేయించిన వీడియోలానే ఉంటుంది. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాను, వినండి. బహిరంగ సభలు మానుకోవటం బెటర్. ఎందుకంటే బయట కోడిగుడ్ల ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుని అప్లోడ్ చేసుకుంటే కొంతవరకు జీవితం ప్రశాంతంగా పెడుతుంది. రామకృష్ణ అనుకుని చేసిన తప్పులన్నిటికీ పశ్చాత్తాపడితే భగవంతుడు అనేవాడు క్షమిస్తాడు. అహంకారం ఎవరికి కలిసి రాదు, దీనివల్ల సాధించేది ఏమీ లేదు. అన్ని గ్రంథాలు, కీర్తి ప్రతిష్టలు అన్ని ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 4 నెలల తర్వాత మళ్ళీ అందరూ అన్నీ మర్చిపోయి వచ్చేస్తారు అనుకోక నా కథ అంటే మర్చిపోయి వచ్చారు. కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక ఊర్లో పుట్టి పెరిగాం కాబట్టి
మీ కష్టాన్ని చూశాను కాబట్టి వెల్విషర్గా నేను ఇచ్చేటువంటి సలహా, నా పిల్లల్ని పెంచి పెద్ద చేసావు కాబట్టి కూడా కొంచెం నేను ఇచ్చేటువంటి సలహా. ఎక్కడితోటి నీకు నాకు రుణం తీరిపోయింది. నీ గురించినటువంటి వీడియోలు నాకు అవసరమే లేదు. నా పిల్లలకి చెప్పాల్సింది చెప్పేస్తాను. కుటుంబపరమైనటువంటి వీడియోలు ఇంకా నేను చెయ్యను. కానీ నన్ను కామెంట్ చేసేటువంటి లేడీస్ కోసం అయితే చేస్తూనే ఉంటాను. ఆయన కీర్తి అంతా గంగలో కలిసిపోయింది. బయట గుడ్ల ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే ఏంటి, కొడతారా? గరికిపాటి వారు సభలు పెడితే కోడిగుడ్డుతో కొట్టే మొగాడు ఉన్నాడా? అంత నైతిక విలువలు కూడా మరచి ఆయన మన కోసం చేసిన మంచంతా పక్కన పెట్టి కోడిగుడ్లు దాడే చేస్తారా? కామేశ్వరి గారు, మీ పిల్లల్ని పెంచారాయన అన్నాను. కృతజ్ఞత భావం నీ టోన్లో ఉండాలి. ఈరోజు ఊరెళ్తున్నామంటే మన కుక్క పిల్లని పక్కింట్లో వాళ్ళకి అప్పచెప్పి షెల్టర్ హోమ్లో ఉంచలేక 2 రోజులు సాకితేనే చాలా బాగా చూసుకున్నారు మా పిల్లల్ని. మీరు కుక్కలు కూడా పిల్లలే అనుకుంటామండి, చూసుకున్నారు మీరు అని చెప్పి కృతజ్ఞతా భావంతో ఉంటాం. పెనవేసుకుపోతాయి బంధాలు. సొంత పిల్లలే నీతో ఉండకుండా గరికిపాటి వారితో ఉంటున్నారు. సొంత తల్లివే నీవు అనుకున్నా కూడా వేరే ఆవిడ్ని తల్లిగా బాగా పూజిస్తున్నారు. అక్కడే అర్థమైపోతుంది శాంక్టిటీ ఏంటో. అండ్ ఇలాంటి వాళ్ళతో ఇంకా బొచ్చుడు మందితో ఒక బ్యాచ్ వెనకమాలుండి గొరికిపాటి వారి పైన ఇదే సాకు కదా అని చెప్పి విపరీతమైన దుష్ప్రచారం. గోబ గుయ్యమంటుంది. గరికిపాటి గుండు పైన గుడ్డుతో కొడతాము, గరికిపాటి నీ అంతు చూస్తా, గరికిపాటి నువ్వెవడివిరా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఈరోజు. 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఆగుతారు. మీరు అడ్డగాడికి వచ్చినట్టు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినాయి గరకపాటికి. ఛీ, ఒక రకంగా చెప్పాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది ఇలాంటి మాటలు చెప్పడం కూడా. నేను ఆయన అన్న మాట అది కాదు. ఎడిటర్ మళ్ళీ ఒక్కసారి వేయండి. ఆయన లాస్ట్కి ఏమన్నారు, స్పందన ఎలా వచ్చిందో మళ్ళీ వేయండి వెనకమాల. నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. చప్పట్లు కొట్టి జనాలందరూ జేజేలు పలికారు ఆయనకి. నేను చేసిన వీడియోల కింద కమెంట్స్ కూడా నేను చదువుతున్నాను. అరా కోరా కొంతమంది అర్థం కాని వాళ్ళు ఎంత డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూసినా కూడా ఇది నా 4th అటెంప్ట్. నేను చేయకూడదు ఇంకా అనుకున్నాను. ఎందుకంటే రోజు గురువు గారి గురించి ఇలాంటి మాటలు నా నోట్లో చెప్పటం నాకే చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఇంట్లో అమ్మా నాన్నలను ఎవరన్నా అంటే ఆ విషయాన్ని బయట కూడా చెప్పుకోం కష్టంతో. అలాంటిది గరికిపాటి వారి పైన ఈవిడ బయటకు వచ్చినప్పుడు చంకనేసుకుని తిరిగాడు చాలామంది. గురువు గారు ఏమన్నారో ఏం మాట్లాడారో కూడా అక్కర్లేదు. 1-sided వర్షన్ మీద గురువు గారి మీద మట్టేసిపోయాలి. ఈ విషయం ఇక్కడితో ఆగదా? ఎంత దూరం వెళ్తుంది ఏంటి? పెడతారా కేసు గరికిపాటి వారి పైన? ప్రవచనాలు ఆపేస్తారా? ఆయనే కనుక ప్రవచనాలు ఆగితే అనైతికంగా విచ్చలవిడితనంగా మంచి చెడు చెప్పేవాళ్ళు లేక మీ జనరేషన్సే భ్రష్టు పట్టిపోతాయి. మీ కర్మ ఆయనను దూరం చేసుకోవటం అనేది. చెప్పండి నా వ్యూవర్స్, మీరందరూ నా వీడియోస్ చూస్తూనే ఉన్నారు. నేను ఈ విషయమే కాదు, కామేశ్వరి ఇష్యూ అప్పుడు కూడా వీడియో చేశాను. లాస్ట్ 5 days నుంచి నా ఎఫర్ట్ నేను పెడుతున్నాను. తగు మర్యాద మనం గురువు గారికి ఇచ్చేది. ఇలాంటి వాళ్ళ సలహాలు వినాలా? ఆ తిట్లేంటి, ఆ థంబ్నెయిల్స్ ఏంటి, ఇవి చూస్తే మీకేం అనిపిస్తుంది? ఒకవేళ గరికిపాటి వారినే నిజంగా ప్రవచనాలు ఆపేసి జైల్లో పెడతాము అని చెప్పి బెదిరిస్తుంటే మీ అందరి స్పందన ఏంటండి? గురువుగారి కోసం ఖచ్చితంగా కమెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. గురువుగారు అని నెత్తినేసుకుని తిరుగుతున్నావు, నీకంత ఇష్టం ఉంటే నీకు నచ్చింది చేసుకోపో అని మీరు అనొచ్చు. నాకు నచ్చిందే నేను చేస్తున్నాను, నీకు నచ్చింది, మిగతా వాళ్ళకి నచ్చింది, ఎవడైతే దీని వెనకాల నడిపిస్తున్న ఒక వర్గం ఉందో వాళ్ళకి నచ్చింది చేయటానికి నేను మీలాంటి వాళ్ళని కాదు. నా టోన్ ఇదే, నాకు నచ్చిందే నేను చెప్తాను. నేను అనలైజ్ చేయడానికి లేదు ఇక్కడ, నా ఒపీనియన్ చెప్పడానికి వచ్చాను. నా ప్రతి షో హైలీ ఒపీనియనేటెడ్ షోగా ఉంటాయి. నేను కూర్చుని వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు అని విశ్లేషించడానికి విశ్లేషకురాలని కాదు. ఐఎమ్ ఏ హైలీ ఒపీనియనేటెడ్ పర్సన్.
నా అభిప్రాయం నేను చెప్తాను. నచ్చితే వినండి, లేకపోతే పోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.